నమస్కారం సార్. సార్ ప్రజెంట్ లేడీస్లో కానీ జెంట్స్లో కానీ కాలేజీకి వెళ్ళే వాళ్ళలో కానీ చిన్నపిల్లలు మనం చూస్తూ ఉంటాము. ట్యాన్ అనేది విపరీతంగా వస్తుంది వాళ్ళకి. ఈ ట్యాన్ వస్తుంది, మేము ఏం చేయాలని చెప్పేసి ఏ పడితే అవి ఫేస్కి మాస్క్లు పెట్టేసేసుకోవటము, లేదనుకుంటే ఏదన్నా ఫేషియల్స్ ఇంట్లోనే ఓన్గా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవటము, ఆ మొహం మీద ఉన్న చిన్న చిన్న హెయిర్ అనేది మనకి గోల్డ్గా అయిపోవటము, బయటికి వెళ్ళలేకపోవటం, ఇలాంటివి జరుగుతూ ఉంటున్నాయి. ఇలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? Yeah, it's totally wrong because tan prevention is something different. And tan వచ్చేస్తే జనరల్లీ స్కిన్ కలర్ కూడా అక్కడ మారిపోతుంది. ఈవెన్ నెక్ దగ్గర కూడా మనకు ట్యాన్ వచ్చేస్తే నెక్ కూడా బ్లాక్ అయిపోతుంది. సో వాళ్ళకు నేను ఒకటే సజెషన్ ఇస్తాను ఏంటంటే, ట్యాన్ ప్రివెన్షన్ మనం చేయాలంటే ఫస్ట్ థింగ్ యూ షుడ్ చేంజ్ యువర్ డయట్ ప్యాటర్న్. డయట్ ప్యాటర్న్లో మీరు ఫ్రూట్స్ ఇంటెక్ డైలీ బేసిస్లో ఉంచాలి. ఓకే, దట్ ఈస్ నెంబర్ 1. డైలీ బేసిస్లో మీ బాడీ వెయిట్ బట్టి మీరు ఫ్రూట్స్ తినాలి. సపోజ్ మీ బాడీ వెయిట్ అరౌండ్ 70 kg ఉంది అనుకోండి, 700 grams ఫ్రూట్స్ తినాలి డైలీ బేసిస్లో ఇంటెక్ ఉండాలి. అండ్ ఇట్ షుడ్ బి టేకెన్ ఇన్ ద ఎంప్టీ స్టమక్. ఓకే, అంటే పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు తినాలి. ఎనీ సార్ట్ ఆఫ్ ఫ్రూట్స్. ఓకే, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, ఇన్ కేస్ మీకు నిద్ర సరిగా లేదంటే రాత్రిపూట నిద్ర పడుతుందా లేదా చూడండి, అబ్జర్వ్ చేయండి. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ బిహైండ్ దిస్ ట్యాన్. బికాజ్ ట్యాన్ ఈజ్ నథింగ్ బట్ ఎప్పుడైనా ఏమవుతుందంటే మన స్కిన్లో టెంపరేచర్ మారుతుంది అండ్ స్కిన్ది పిహెచ్ వాల్యూ ఉంటుంది, ఆ పిహెచ్ వాల్యూ అక్కడ మారిపోతుంది. ఓకే, దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, అక్కడ కొన్ని హార్మోన్ సిక్రేషన్ అక్కడ జరుగుతుంది అనమాట. ఆ హార్మోన్ సిక్రేషన్ ఎప్పుడైనా సరే మన స్కిన్లో తగ్గిపోతే అప్పుడు ఏమవుతుందంటే, ఎక్కడ ఏ పర్టికులర్ పార్ట్లు మనకు తగ్గిపోయిందంటే అక్కడ మనకు బ్లాక్నెస్ రావడం అవకాశం ఉంది అట్లా. సో దట్ ఈజ్ జస్ట్ లైక్ మెలాస్మా అండ్ ఆల్. సో దోస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ జనరలీ దట్ ఈస్ కాల్డ్ పిగ్మెంటేషన్ అని చెప్తాము. సో దట్ ఈజ్ ఆల్సో డ్యూ టు హార్మోనల్ ఇంబాలెన్స్. అండ్ ఇది అన్నీ మనం ప్రివెంట్ చేయాలంటే మనము ఫ్రూట్స్ ఎక్కువ తినాలి. దట్ ఈస్ నెంబర్ 1. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ద కేస్ ఆఫ్ లేడీస్, జనరల్గా ఉమెన్స్కి అయితే వాళ్ళ గురించి కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి, చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. సో ఆ మెడిసిన్స్ వాడితే వాళ్ళకు ఎక్కడ కొంతమందికి బటర్ఫ్లై లాగా వచ్చేస్తాయి అనమాట. సో ఆ టైప్ పిగ్మెంటేషన్ ఇమీడియట్లీ వాళ్ళకు తగ్గడం మొదలుపెడతాయి. అండ్ వాళ్ళ బాడీలో ఉన్న హార్మోనల్ ఇంబాలెన్స్ కూడా బ్యాలెన్స్ అవుతుంది. అండ్ దాంతో బట్టి దే క్యాన్ యూజ్ ఏ సన్స్క్రీన్ లోషన్. ఇట్ షుడ్ బి న్యాచురల్ ఆర్ ఆయుర్వేదిక్ సన్స్క్రీన్ లోషన్. దే క్యాన్ అప్లై ఆఫ్టర్ బాత్ అనమాట. డైలీ బేసిస్లో స్నానం చేసిన తర్వాత ఒకసారి అప్లై చేస్తే వాళ్ళకు కొంతవరకు అది పైన వాళ్ళకు తగ్గుతుంది. బట్ ఇంటర్నల్లీ ఒకరిది స్కిన్ హీల్ అవ్వాలంటే అప్పుడు ఏమవుతుందంటే 100% దే హ్యావ్ టు గో ఫర్ ద ఫ్రూట్స్ ఇంటేక్ ఆన్ డైలీ బేసిస్. అండ్ జంక్ ఫుడ్ కొంచెం తగ్గించాలి, ఎక్కువ ఆయిలీ ఫుడ్ తగ్గించాలి, అండ్ హై ఫ్యాట్ ఫుడ్ తగ్గించాలి. ఇది అన్నీ తగ్గించిన తర్వాత మనము ఈ సన్స్క్రీన్ లోషన్ మనం అప్లై చేయడం. అండ్ దాంతోపాటి like in case if they are able to come to my clinic, they can come to my clinic and they can use some medicines. ఆ మెడిసిన్స్ ద్వారా వాళ్ళకు ఈ పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి తగ్గిపోతుంది అండ్ ట్యాన్ కూడా తగ్గుతుంది. ట్యాన్ జనరల్గా నేను చూసిన ప్రకారం అయితే ఎక్కువ మందికి జనరల్గా అబ్బాయిలు వస్తున్నాయి అన్నమాట. అబ్బాయిలకు ఎక్కువ మందికి వస్తున్నాయి. అండ్ వన్స్ దే బికమ్ ఫ్యాట్, ఎక్స్ట్రా ఫ్యాట్ ద్వారా వాళ్ళకు ట్యాన్ రావడం అవకాశం ఉంది. ఓకే, సో ఇది ఒక స్పెసిఫిక్ రీజన్. సో అక్కడ ఏమవుతుందంటే దెర్ ఆర్ సమ్ మెడికేషన్స్ ఫర్ దాట్. దే కెన్ అప్లై దట్ మెడికేషన్ ఆన్ ద స్కిన్ లైక్ అరౌండ్ ద నెక్, ఈవెన్ ఆన్ ద చెక్స్ అండ్ ఆల్. సో ఇక్కడ కూడా వాళ్ళ యూజ్ చేయొచ్చు. చేస్తే వాళ్ళకు ఏమవుతుందంటే వాళ్ళకు తగ్గుతుంది అనమాట. సార్ ఇంకోటి ఏంటంటే మనకి కొంతమంది పసుపు ట్యాన్ వచ్చేసిందని చెప్పేసి ఆ పసుపు అనేది అది ఆర్గానిక్గా ఏదని చూసుకోకుండా ఫేస్కి అప్లై చేసేస్తూ ఉంటున్నారు. దానివల్ల ఫేస్ మనకి అంటే పెద్ద ఏజ్ లాగా కనిపించడం, ఇవన్నీ జరిగి వాళ్ళు బయటకు కూడా రావడానికి ఇష్టపడట్లేదు. ఇలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎలాంటి వాళ్ళకు నేను ఏం చెప్తానంటే దే హ్యావ్ టు యూజ్ ఏ ఆర్గానిక్ టర్మరిక్ పౌడర్. టర్మరిక్ ఇట్స్ గుడ్, యాక్చువల్లీ గుడ్ ఫర్ ద స్కిన్ ఓన్లీ. సో వాళ్ళ అప్లై చేయొచ్చు, బట్ ఇన్ ఏ ప్రాపర్ ఎక్స్పర్ట్ అడ్వైస్. ఒక ప్రాపర్ ఎక్స్పర్ట్ అడ్వైస్ తీసుకొని యూజ్ చేయాలి. బట్ ఇన్ జనరల్ ఐ విల్ టెల్ యూ ఏ టిప్స్ టుడే. సో ఈ టిప్స్ వాళ్ళు యూజ్ చేస్తే కూడా వాళ్ళకు బాగుంటుంది. నార్మల్గా టర్మరిక్ పౌడర్ మనకు ఆర్గానిక్ది తీసుకోవాలి, ఒరిజినల్. లేకపోతే మీరు సొంతంగా తయారు చేయండి ఇంట్లో. తయారు చేసేసి ఒక డబ్బాలు పెట్టేయండి.
ఎప్పుడైనా సరే మీరు ఈ టైపు ఫేస్ ప్యాక్ తయారు చేసి మీరు అప్లై చేయాలనుకుంటే మీరు ఏం చేయాలంటే లైక్ యూ టేక్ ½ టీ స్పూన్ టర్మరిక్ పౌడర్ అండ్ 1 టీ స్పూన్ మలై మీన్స్ మిగడా తెలుసు కదా. సో ఆ మిగడా 1 టీ స్పూన్, ½ టీ స్పూన్ మలై ½ టీ స్పూన్ టర్మరిక్ పౌడర్, ఒరిజినల్ టర్మరిక్ పౌడర్, ఈ రెండు మీరు కలిపేయండి ఫస్ట్. ఓకే, దానిలో ఒక క్వార్టర్ టీ స్పూన్ హనీ, ఇట్ షుడ్ బి ఒరిజినల్, క్వార్టర్ టీ స్పూన్ హనీ యాడ్ చేయండి. సో యాడ్ చేసేసి మీరు కంప్లీట్గా అది మిక్స్ చేసి బాగా మిక్స్ చేయాలి, బాగా పేస్ట్ అయిపోవాలి. అది పేస్ట్ అయిన తర్వాత మీరు అప్లై చేయొచ్చు. సో దాట్ విల్ గివ్ ఏ స్కిన్ గ్లో. అండ్ ఇన్ కేస్ మీకు ఎక్కడైనా సరే ఫేస్లో కొంచెం బ్లాక్ స్పాట్ కానీ లేకపోతే పిగ్మెంటేషన్ లైక్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా అది కూడా తగ్గిస్తాయి అన్నమాట. బట్ దట్ ఈజ్ నాట్ ద పర్మనెంట్ సొల్యూషన్, అది కాదు. బట్ అప్పటికప్పుడు మీకు యూ విల్ ఫీల్ బెటర్, అలాగే ఒక మంచి గ్లో వస్తుంది స్కిన్లో. అండ్ మీకు సైడ్ ఎఫెక్ట్ ఏమి ఉండవు దీనిలో. అండ్ దీని తప్పటి ఫ్రూట్స్ ఇంటేక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సార్ కొంతమంది లెమన్ కూడా డైరెక్ట్గా ఫేస్కి అప్లై చేస్తూ ఉంటారు, అసలు చేయొచ్చు అంటారు లెమన్ ఫేస్? డైరెక్ట్లీ ఇట్లా అప్లై చేయకూడదు. డైరెక్ట్లీ లెమన్ అప్లై చేస్తే కూడా అక్కడ స్కిన్ పాడవడం అవకాశం ఉంది. బికాజ్ లెమన్ జ్యూస్ది pH వాల్యూ ఇస్ డిఫరెంట్, మన స్కిన్ pH వాల్యూ ఇస్ డిఫరెంట్. కాబట్టి అక్కడ ఏంటంటే ఈ రెండు ఎగ్జాక్ట్లీ మ్యాచ్ కాదు. సో డైరెక్ట్లీ మనం ఎట్లా వాడకూడదు. అండ్ ఈ టైప్ నేను చెప్పిన చిట్కాలు వాడితే వాళ్ళకి నార్మల్గా ఎవరికైనా సరే బాగుంటుంది. దే మేబీ లేడీస్ ఆర్ జెంట్స్ ఎనీబడి వాళ్ళకి పనికి వస్తుంది.